దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున మనము రూతు గ్రంథము అధ్యయనము చేయుచున్నాము. ఈ గ్రంథమును మనము ధ్యానించే ముందు కొన్ని విషయాలు మనం వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు పేర్లతో 2 గ్రంథాలు ఉన్నవి. ఒకటి ఎస్తేరు, రెండవది రూతు గ్రంథము. ఇది 4 అధ్యాయాలతో కూడిన గ్రంథముగా ఉంది. ఈ గ్రంథము చాలా ఆధ్యాత్మికమైన సంగతులను, దీనిలో చాలా విషయాలు లిఖించబడి ఉన్నవి. ఈ గ్రంథము యొక్క సారాంశము ఏమిటి అనేది చూచినప్పుడు, ఈ గ్రంథము చరిత్ర పూరితమైనది. చరిత్ర గ్రంథము అని దీన్ని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. స్తోత్రం. మొదటిది. రెండవది వంశావళుల గ్రంథము. మూడవది మనము చూసినప్పుడు సిద్ధాంతపూరితమైనది. నాలుగవది మనము చూసినప్పుడు మరి ఆత్మపూరితమైన విషయాలు మనకు తెలియచేస్తూ ఉంది. ఈ 4 విషయాలు ఈ 4 అధ్యాయాల్లో మనకి వివరించబడ్డాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గ్రంథము రాసిన కాలము క్రీస్తు పూర్వము 1322 సంవత్సరంలో ఈ గ్రంథము రాయబడింది అని బైబిల్ పండితులు మరి వారు చెప్తా ఉన్నారు. అయితే ఈ గ్రంథము 10 సంవత్సరాలు కాలము, మరి ఈ రూతు గ్రంథములో జరిగిన సంభవాలు 10 సంవత్సరాలు చరిత్ర మిళితమై ఉన్నది ఈ గ్రంథంలో. ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథముగా మనము చూచుచున్నాం. అయితే ఈ గ్రంథంలో రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఈ చదవబడిన వాక్య భాగంలో ఇది న్యాయాధిపతులు వేలుచున్న ఆ కాలంలో ఈ విషయాలన్నీ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలుకు రాజు లేని దినాలు, కాలము. అటువంటి కాలంలో ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు ఉన్నారు. మరి అధిపతులు లేరు, నాయకులు లేరు, రాజులు లేరు. అటువంటి సమయంలో ప్రజలు జీవితాలు చిందరవందరగా ఉండే పరిస్థితుల్లో న్యాయాధిపతులు వారిని మరి ఏలుకగా వారికి ఉన్నారు. ఆ దినాల్లో ఈ సంభవాలు జరిగినాయి. అయితే బెత్లెహేము నుండి ఒక కుటుంబము, ఒక మనుష్యుడు తన 2 కుమారులను తీసుకుని మోయాబు అతడు ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నాడు. దీనికి గల కారణం ఏమిటి అంటే, బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ కరువును బట్టి తన భార్యను తన 2 కుమారులను కలిసి వారు ప్రయాణమయ్యి వారు వెళ్ళినట్లుగా మనం వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. వారు వెళ్ళి మోయాబులో 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ బెత్లెహేముకు చాలా చరిత్ర
ఉంది. ఆ చరిత్ర మనము వాక్యంలో మనము చూసినప్పుడు చదువుతో ఒక మాట, న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం కూడా మనం చదువుదాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ రాజు లేని కారణాన్ని బట్టి ఎవరికి నచ్చినట్లుగా వారు ఎక్కడికి నచ్చినట్లుగా అక్కడికి వెళ్ళడానికి వారికి అవకాశాలు ఉన్నవి. అయితే బెత్లెహేము గూర్చి మనము చూసినప్పుడు ఆ కుటుంబము బెత్లెహేము నుండి ప్రయాణమై వెళ్ళిపోయింది. ఈ బెత్లెహేమును గూర్చి మనము చూసినప్పుడు రాహేలు, ఆ బెత్లెహేములో రాహేలును యాకోబు సమాధి చేసి అక్కడ ఒక స్తంభాన్ని స్థాపించారు. నేటి వరకు కూడా ఆ సమాధి అక్కడ ఉంది. రాహేలుకి ఉన్న సమాధిని గురించి చూచినప్పుడు యాకోబు రాహేలును చాలా అమితముగా ఆయన ప్రేమించాడు. చనిపోయిన తరువాత కూడా ఆమెని ఆయన మర్చిపోలేకపోయాడు. అయితే అది ఆ సమాధి కూడా బెత్లెహేములోనే ఉన్నది. అయితే రూతు గ్రంథము 4 అధ్యాయాలు మరి సంఘటనలు, సందర్భాలను, వ్యక్తులను, ఆ విషయాలన్నీ కూడా ఈ బెత్లెహేము చుట్టూనే ఇవి జరిగినట్లుగా, ప్రతి సంఘటన బెత్లెహేములో జరిగినట్లుగానే మనము చూస్తూ ఉన్నాము. బెత్లెహేము అనే మాటకు రొట్టెల ఇల్లు అని, జీవపు ఆ రొట్టె దొరికే స్థలము అని కూడా ఆధ్యాత్మికంగా మరి బైబిల్ పండితులు వర్ణిస్తూ ఉన్నారు. క్రైస్తవుల యొక్క జీవితాలలో ఈ బెత్లెహేము రొట్టెల ఇల్లుగా ఉన్నది. దేవుని జీవపు వాక్యము ప్రత్యక్షమయ్యే స్థలముగా ఉన్నది. ప్రపంచానికి నడిబొడ్డుగా బెత్లెహేము ఉన్నట్లుగా కూడా చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. ఈ బెత్లెహేములో చాలామంది గొప్ప గొప్పవారు జన్మించారు. గమనించాలి ఈ మాటలు మీరు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు, వారు చనిపోయారు, వారి గొప్ప గొప్ప విషయాలు వారికి ఉన్నవి. అయితే ఎవరి విషయం కూడా ఆ బెత్లెహేములో రికార్డ్ చేయబడలేదు. కానీ ఈ బెత్లెహేములో ఒకని జన్మము, అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మించారు. ఆ జన్మమును బట్టి ఆ బెత్లెహేము ఇంకా కూడా అది దానికి విలువ, గౌరవము, ఖ్యాతి ఇదంతా నేటి వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా బెత్లెహేములో జన్మించిన యేసు క్రీస్తుని గూర్చిన విషయము. ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు ప్రభు పుట్టుక జన్మదినము వారు జరుపుకుంటాం. కారణము ఇది ఒక భారతదేశంలోనే కాదు, అమెరికాయే కాదు, ఆస్ట్రేలియా కాదు, మరి స్విట్జర్లాండే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకోవటము అది బెత్లెహేములో జరిగిన కార్యమని ఎక్కడ మరి ఈ మాటలు మాట్లాడుకున్నా బెత్లెహేమును ప్రస్తావించటం అనేది జరుగుతూ ఉంది. ఆయన జన్మించిన కారణాన్ని బట్టి ఆ ఊరికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, యెరూషలేముకు కూడా ఘనత వచ్చింది. ఆయన జన్మించిన కారణాన్ని బట్టి దేవుడు దయా సంకల్పము ప్రజల పట్ల దేవుడు తెలియచేశాడు. ఈ గ్రంథం యొక్క సారాంశమును మనం చూస్తుంటే ఇది చరిత్ర గ్రంథమని, అట్లాగే వంశావళి గ్రంథమని, అట్లాగే సిద్ధాంతపరమైన గ్రంథమని, ఆత్మానుసారమైన గ్రంథమని ఎంతో మరి అధికంగా దీన్ని వర్ణించటం అనేది జరుగుతుంది. ఈ రూతు గ్రంథము ద్వారా ప్రజలు వినటమే కాదు,
చదవటమే కాదు, మీరు ఎప్పుడైనా రూతు గ్రంథము పఠిస్తుంటూ ధ్యానిస్తూ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైతే రూతు గ్రంథాన్ని చదువుతున్నారో, ఎవరైతే రూతు గ్రంథాన్ని ధ్యానిస్తున్నారో, ఎవరైతే రూతు గ్రంథాన్ని చదివి దానిలో సంగతుల గురించి ఆలోచిస్తూ ఉన్నారో, మరి దేవుడు రూతు గ్రంథంలో చేసిన ప్రణాళిక ఇదంతా, ఆ ప్రభావము మరి ఈ నేటి సంఘపు కాలంలో కూడా, నేటి కృపా కాలంలో కూడా, నేటి పరిశుద్ధాత్మ మరి పనిచేస్తున్న కాలంలో కూడా ఎవరైతే ఆ ధ్యానంలో ఉన్నారో, చదువుతూ ఉన్నారో, ఆ ప్రభావము వారి కుటుంబాల మీద కూడా దీవెనకరముగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. వారి కష్టతరమైన పరిస్థితులు ఉండవచ్చు, ఆకలి దప్పులు ఉండవచ్చు, కరువులు ఉండవచ్చు. మరి కొన్ని పరిస్థితుల్లో వారి జీవితాలను పుట్టిన చోట కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే సందర్భాలు మీ జీవితంలో ఉండవచ్చు. ఆయనను మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము మిమ్మల్ని వెంటాడుతా ఉన్నది అని గ్రంథము ద్వారా మనం గ్రహించగలము. దేవుని ఆత్మ ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రంథము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. స్తోత్రం. ఈ గ్రంథమును చదువుచున్నప్పుడు, ధ్యానించుచున్నప్పుడు ఒక ప్రభావమును, ఒక తాకిడి నీ జీవితంలో, మన జీవితంలో మరి అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం. స్తోత్రం. అంతే కాదు, ఈ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన విషయాలు మనము ముందు ధ్యానించటము, ముందు మరి ఈ గ్రంథములో ఉన్న బోయాజును గూర్చి, అట్లాగే రూతును గూర్చి, అట్లాగే మరి బెత్లెహేములో ఉన్న వ్యక్తులను గూర్చి, అట్లాగే మోయాబులో ఉన్న వ్యక్తులను గూర్చి, మరి నయోమిని గూర్చి, రకరకాల వ్యక్తులు, రకరకాల పాత్రలు మనకి తటస్థిస్తూ ఉంటాయి. ధ్యానిస్తున్న సమయంలో వాటికి ఆత్మీయ భావము, ఆత్మీయ అర్థము, అలంకార రూపంగా దేవుడు మనకి తెలియజేస్తున్న సంగతులను మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము జారిపోయిన పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో ఈ వాక్యపు గ్రంథము మనల్ని ఎంతో పురుగొల్పే గ్రంథముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనకరముగా కూడా మనకి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రారంభంలో మరి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియచేయటం అనేది జరుగుతోంది. మనము మరలా తిరిగి రెండో వారంలో మరి ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన బోధించే బోధ కొరకు మనమందరము వేచి ఎదురు చూస్తూ ప్రభు యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకుని ఉందాము. ప్రభు మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.